Our hand and our heart, we come before you with the gospel of the Lord Jesus Christ. మా హృదయంలో గొప్ప సంతోషము ఆనందంతో మీ ఎదుట మా ప్రభువైన యేసు క్రీస్తు యొక్క సువార్తతో రావడానికి మాకెంతో సంతోషము. For it is the power of God unto salvation for everyone who believes. విశ్వసించే ప్రతి వారికి సువార్త దేవుని శక్తి అయి ఉన్నది. Will you please turn with me to Revelation chapter 5 and verse 7. నాతో పాటు ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనాన్ని త్రిప్పాలని మనవి చేస్తున్నాను. Revelation chapter 5 and verse 7. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. And he came and took the book out of the right hand of him that sat upon the throne. 7వ వచనాన్ని మనము చదువుకుందాం. 5వ అధ్యాయంలో ఆయన వచ్చి సింహాసనమునందు ఆసీనుడైన వాణ్ణి కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకునేను. ఆయన దానిని తీసుకున్నప్పుడు ఆయన May the good Lord bless the reading of his holy word. మంచి దేవుడు తన యొక్క వాక్యము చదువుట మన కొరకై ఆశీర్వాదకరంగా చేయను గాక. We know that many of you are hearing in the places where you are at your home. మీలో అనేకులు ఆయా ప్రాంతంలో మీ గృహాల్లో ఉంటూ కూడా ఈ మాటలను వింటున్నారని మేము నమ్ముచున్నాం. Some of you are going to hear through this recording afterward. మీలో మరి కొందరు ఇదిగో రికార్డ్ చేయబడుతున్నది, ఈ రికార్డింగ్ ని మరలా వినబోతున్నారు. But praise God for those of you who are present here in this pandal to receive the word of God. అయితే ఇక్కడ కూర్చొని దేవుని వాక్యాన్ని స్వీకరిస్తున్నాం. మీ కొరకై మీ బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాం. Because the very presence of God is in our midst for sure. అయితే దేవుని యొక్క సన్నిధి ఖచ్చితంగా మన మధ్యలో ఉంది. What a love, God's love towards every man. అయితే దేవుని ప్రేమ ప్రతి మానవాళి పట్ల ఎంతో గొప్పగా ఉంది. He was concerned about every single individual. ప్రతి ఒక్క వ్యక్తి కొరకై ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. Whether you read it in Genesis chapter 3 and verse 9, Adam, where are you? ఆదికాండ గ్రంథము 3:9లో ఆదామా నువ్వు ఎక్కడ అనే మాట చదువునప్పుడు, or whether you read in the New Testament in John's Gospel chapter 3, he came for one Nicodemus. అయితే నూతన నిబంధనలో యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఒక నికోదేము అనే వ్యక్తి కొరకై కూడా ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. Chapter 4 for one Samaritan woman. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక్క సమరియా స్త్రీ పట్ల ఆయనకున్న ఆలోచన. Chapter 5 for one man who was at the pool of Bethesda. ఆ బెతెస్దా కోనేటి దగ్గర ఉన్న ఆ ఒక్క వ్యక్తి కొరకై 5వ అధ్యాయంలో ఆయన చెప్పారు. May you be that one man this evening wherever you are. ఈ సాయంకాల సమయంలో మీరు ఎక్కడున్నా సరే మీరు ఆ ఒక్క వ్యక్తి కావాలను. Meeting with Christ. యేసు ప్రభుని కలుసుకుంట. And knowing Christ as your Lord and your Savior. ఆ క్రీస్తుని మీ రక్షకుడిగా ప్రభువుగా తెలుసుకుంటా. When we read this verse in Revelation 5 and verse 7, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదివినప్పుడు we see that the Lord Jesus Christ took the scroll or the book. యేసు ప్రభు అక్కడ ఉన్న గ్రంథముని లేకపోతే ఆ పుస్తకాన్ని తీసుకున్నట్లు మనం చూస్తున్నాం. And he came and took the book out of the hand of him who sat upon the throne. ఆ సింహాసనంలో కూర్చున్న వాడి దగ్గర నుంచి ఆ ఒక గ్రంథంని ఆయన చేతుల నుంచి ఆయన తీసుకున్నట్లు మనం చూస్తున్నాం. When we read this verse in the Bible, బైబిల్లో ఈ వచనాన్ని చదివినప్పుడు we have God in mercy opening the curtain of heaven for us for a while. దేవుడు తన దయలో పరలోకం ఒక తెరని కొంతసేపటికి మన కొరకై తెరిచి చూపెడుతున్నాడు. People say, where is heaven? Who has seen heaven? ప్రజలు ఏమంటారంటే పరలోకం ఎక్కడుంది, ఎవరు చూశారు? Look at this verse. ఈ వాక్యాన్ని చూడండి. God through the revelation given to us, దేవుడు మనకిచ్చిన ఆ ప్రత్యేకతను బట్టి opening the curtain of heaven, ఆ పరలోకం ఒక తెరని తీస్తున్నాడు. and showing before us మన ముందు ఏం చూపెడుతున్నాడు? about the beauty and the majesty of the Lord Jesus Christ, యేసు ప్రభు యొక్క రమ్యత, ఆయన ఎంత గొప్పవాడో మనకు చూపెడుతున్నాడు. who alone was worthy to take that scroll and that book. ఆయన మాత్రమే ఆ గ్రంథమును తీసుకోవడానికి యోగ్యుడిగా కనబడుతున్నాడు. You may think what that book has to do with me. అయితే మీరు అనుకోవచ్చు ఈ పుస్తకంకి నాకు సంబంధం ఏంటి? There is one view of the scriptures.
ఒక ఆలోచన ఇది. The students of the scripture, they say, ఆ దేవుని వాక్యాన్ని చదివే దేవుని వాక్య పండితులు ఏమంటారంటే, it is the scroll of the deed of the earth ఈ లోకంలో ప్రజలు చేసిన పనులు ఒక పుస్తకం అది. that concerns about you and about me. అదే మీకు నాకు దానితో సంబంధం ఉంది. That which was given to Adam as authority and dominion over all things, ఆదాంకి ప్రతి ఒక్కరి మీద అధికారం ఏ విధంగా అయితే ఇవ్వబడిందో, because of his sin of disobedience, he forfeited that. అవిధేయత అనే పాపం వల్ల దాన్ని ఆయన పోగొట్టుకున్నాడు. That which was supposed to be ours, ఏదైతే మనకి చెందవలసిందో it was lost because of sin. పాపమును బట్టి అది పోగొట్టుకున్నది. And that's why he handed over it to Satan. అది ఆయన సాతానుకి ఇచ్చేశాడు. And Bible says, బైబిల్ ఏమంటుందంటే, Lord Jesus Christ himself said about Satan, యేసు ప్రభువే సాతాను గురించి ఇలా మాట్లాడాడు, that he is the one who is called to be the prince of the power of the air. ఈ అంధకార సంబంధమైన అధిపతిగా ఆయన కనబడుతున్నాడు. Apostle Paul says, పౌలు అంటున్నాడు in 2 Corinthians 4:4, రెండో కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 4:4లో, that he is the God of this world. ఈ లోకము లేకపోతే ఈ యుగ సంబంధమైన దేవత అంటున్నాడు. Dear friends, listen carefully. స్నేహితులారా జాగ్రత్తగా ఆలకించండి. That which was lost by Adam, ఆదాము ఏదైతే పోగొట్టుకున్నాడో, that which was lost by you and me in Adam, ఆదాములో మనం ఏదైతే పోగొట్టుకున్నామో, there was nobody worthy to take that scroll ఆ ఒక గ్రంథమును తీసుకోవడానికి ఎవరు యోగ్యులుగా లేరు. back from Satan సాతాను నుంచి తిరిగి and తీసుకున్నకు, give it back to every one of us. మనలో ప్రతి ఒక్కరికి అది తిరిగిచ్చుటకు. Here we have a record given to us, అయితే ఇక్కడ ఇదిగో ఒక మాట చదువుతున్నాం, the worthiness of the Lord Jesus Christ. యేసు ప్రభు ఒక యోగ్యత, ఆయన యోగ్యుడు అని మాటలు చదువుతున్నాం. Because there went out a cry, అక్కడ ఒక మొర మనకు కనబడుతుంది. in verse 2 we read, రెండో వచనంలో ఆ మొర కనబడుతుంది. who is worthy to open the book and to loose the seal thereof. ఆ ఒక గ్రంథముని తీసుకొని దాన్ని ఆ ముద్రను విప్పుటకు యోగ్యుడు ఎవరు అని. You know what pathetic situation was there? అక్కడ ఎంత ఘోరమైన స్థితియో చూస్తున్నారా? Verse 3 says, మూడో వచనంలో, and there was no man in heaven, ఆ పరలోకములో ఏ మనుషుడు కూడా అక్కడ లేడు, nor in earth, భూలోకంలో లేడు, neither under the earth, ఆ భూలోకం క్రింద గాని was able to open the book, neither to look thereupon. ఆ గ్రంథముని తీసుకొటకు గాని దాన్ని విప్పుటకు గాని ఎవరు కూడా కనబడలేదు. There was nobody, ఎవరు లేరు, there was no one. ఎవరు కూడా లేరు. Whether look back into the history, ఓ చరిత్రలో తిరిగి చూస్తే, or look into the great men of the Old Testament, పాత నిబంధన గొప్ప వ్యక్తుల్ని చూస్తే, or anybody of the great of the apostles in the New Testament, లేకపోతే నూతన నిబంధనలో గొప్ప ప్రవక్తల్ని చూస్తే, there లేకపోతే was అపోస్తలుల్ని nobody చూస్తే worthy, ఎవరు కూడా యోగ్యులు లేరు. no one worthy to take the book. ఎవరు కూడా ఆ గ్రంథముని ఆ పుస్తకమును తీసుకోవడానికి యోగ్యులుగా కనబడలేదు. And when John saw that, యోహాను దాన్ని చూసినప్పుడు, we read in the next verse 4, that he wept much. 4వ వచనంలో మనం చదువుతున్నాం, ఆయన అక్కడ ఏడుస్తున్నాడు. And I wept much because no man was found worthy to open and to read the book, neither to look thereon. ఆ గ్రంథముని తీసుకొని దాన్ని విప్పుటకు గాని దాన్ని చూడటకు గాని ఎవరు కూడా యోగ్యులుగా కనబడిన కారణాన్ని బట్టి ఆయన విలపిస్తున్నాడు, లేకపోతే కన్నీరు కారుస్తున్నాడు. That was the situation. అటువంటి పరిస్థితి అక్కడ. And then we read in the next verse, ఆ తర్వాత వచనంలో మనం చదువుతున్నాం, verse 5 says, and one of the elders saith unto me, weep not, behold the Lion of the tribe of Judah, the root of David, hath prevailed to open the book and to loose the 7 seals thereof. 5వ వచనంలో ఆ పెద్దల్లో ఒకడు, నువ్వు ఏడవద్దు, ఇదిగో యూదా గోత్రపు సింహము జయించున్నాడు, ఆ గ్రంథమును తీసుకుటకు దాన్ని విప్పుటకు ఆయన యోగ్యుడై ఉన్నాడని చెప్తున్నాడు. Praise God for the title given to the Lord Jesus. ఆ యేసు ప్రభుకి ఇవ్వబడిన ఆ గొప్ప బిరుదును బట్టి దేవునికి స్తుతులు కలుగును It గాక. was told to John, యోహానుకి చెప్పబడింది, don't weep, ఓ నువ్వు ఏడవద్దు, don't lose your heart, ఓ నువ్వు మనసులో బాధపడొద్దు, don't think that you are hopeless and helpless. ఓ నిరాశగా ఉన్నావని నువ్వు బాధపడొద్దు. This scroll which is so important, ఈ యొక్క గ్రంథము ఎంతైతే ప్రాముఖ్యమైనది ఉందో, written inside and outside, ఆ లోపల బయట రాయబడిన గ్రంథము, sealed with the 7 seals. 7 ముద్రలతో ముద్రించబడిన గ్రంథము. If you want to know more about that, దాని గురించి ఇంకా నువ్వు తెలుసుకోవాలంటే you can read Jeremiah chapter 32. యెరెమీయా గ్రంథము 32వ అధ్యాయం చదవచ్చు. But when John saw that no one worthy, యోహాను
ఎవరు కూడా యోగ్యుడిగా లేరని చూసినప్పుడు and he started weeping. ఆయన కన్నీరు కారుస్తూ అక్కడ మొదలు పెడుతున్నాడు. Then came the voice అక్కడి నుంచి ఒక స్వరం వచ్చింది. of an elder ఒక పెద్ద మాట్లాడుతూ అంటున్నాడు, telling him not to weep, నువ్వు ఏడవద్దు అంటున్నాడు. because the Lion of Judah has prevailed. యోధా గోత్రపు సింహము జయించున్నాడు. The root of David has prevailed. ఓ దావీదు ఒక చిగురు ఇదిగో ఆయన జయించున్నాడు. Why that title is given to the Lord Jesus? యేసు ప్రభుకి ఈ యొక్క బిరుదు ఎందుకు ఇవ్వబడింది? Have you ever thought about that? ఎప్పుడైనా దీని గురించి ఆలోచన చేసావా? Actually, it is a fulfillment of Genesis chapter 49 and verse 10. ఓ ఆదికాండ గ్రంథము 49వ అధ్యాయం 10వ వచనంలో రాయబడిన మాట ఒక నెరవేర్పది. That is a great prophecy about the Lord Jesus. యేసు ప్రభు గురించి అది గొప్ప ప్రవచనంగా చెప్పబడింది. In Genesis chapter 49 and verse 10 we read, ఓ ఆదికాండ గ్రంథము 49వ అధ్యాయం 10వ వచనంలో ఇలా the చదువుతున్నాం. scepter shall not depart from Judah, ఓ యూదా గోత్రం నుంచి ఆ రాజ్యము పోదు అని చెప్పాడు. nor the lawgiver from between his feet. ఓ ఆయన ఒక ఆ పాదం దగ్గర నుంచి ఆ ధర్మశాస్త్రం లేకపోతే ఆ నియమాలు ఇచ్చేవాడు తగ్గిపోడు. Until Shiloh come, షిలో వచ్చినంత వరకు and unto him shall the gathering of the people ఓ be. ఆయన వద్దకే ప్రజలు సమకూర్చబడతారు. That which was said in Genesis 49:10 ఏదైతే ఆదికాండ గ్రంథము 49వ అధ్యాయం 10వ వచనంలో has చెప్పబడిందో gone through all his history, ఇవన్నీ చరిత్ర గుండా వెళ్ళి the ups and downs of the mentions in the scripture. ఓ వాక్యంలో ఉన్న ఒడిదుడుకుల మధ్యన At the right time, the Lord Jesus Christ came from the root of David. ఓ సరైన సమయంకి యేసు ప్రభు దావీదు ఒక చిగురు నుంచి ఆయన He వచ్చాడు. is the Lion of the tribe of Judah. యూదా గోత్రము సింహము ఆయన. What is spoken concerning him is going to be fulfilled for sure. ఆయన గురించి చెప్పబడిన సంగతులన్నీ కూడా ఖచ్చితంగా నెరవేర్చబడతాయి. And so we see, అందుకే మనం ఏం చూస్తున్నాం? and John was comforted with that. ఆ యోహాను ఆ మాటల ద్వారా ఓదార్చబడ్డాడు. You know what happened there? అక్కడ ఏం జరిగిందో తెలుసా? He wanted to look upon this Lion of Judah, ఆ యూదా గోత్రపు సింహం ఎవరో చూడాలనుకున్నాడు. who alone is prevailed. ఆయనే జయించున్నాడు కదా. He is only the victorious one. ఆయనే జయశీలిగా ఉన్నాడు. But when he turned back to see the lion, ఆ ఒక సింహాన్ని చూడడానికి వెనక్కి తిరిగితే verse 6 says he saw the lamb. ఆ రోజుల్లో ఆయన ఒక గొర్రె పిల్లని He చూస్తున్నాడు. saw a lamb as if it had been slain. ఓ వధింపబడిన గొర్రె పిల్లగా అక్కడ చూస్తున్నాడు. Dear brother and sister, ప్రియ సహోదర సహోదరి, dear friends who you are listening wherever you are, మా మాట ఆలకిస్తున్న మా స్నేహితులారా, he is the lion but became lamb for you and for me. ఆయన ఒక సింహమే గాని మన కొరకై గొర్రె పిల్లగా మారాడు. And the lamb which was slain, John saw there, ఓ యోహాను వధింపబడిన గొర్రె పిల్లని అక్కడ చూస్తున్నాడు. because of what he has done on the cross of Calvary. ఆ శిలువ మీద ఆ కల్వరి మీద ఆయన చేసిన గొప్ప కార్యాన్ని బట్టి Jesus Christ prevailed and became worthy to take the scroll and open the seals thereof. యేసు ప్రభు జయించి ఆ ఒక గ్రంథముని ఆ గ్రంథంలో ఉన్న ముద్రలను తీసుకోవడానికి ఆయన యోగ్యుడై ఉన్నాడు. How much can I speak about this Lamb of God? ఈ యొక్క గొర్రె పిల్ల గురించి ఎంతగా నేను మాట్లాడాలో. When John looked at him, యోహాను ఆయన చూసినప్పుడు he said, "Behold the Lamb of God, which taketh away the sin of the world." ఇదిగో లోక పాపమును మోసుకుపో దేవుని గొర్రె పిల్ల అని చెప్పాడు. Who said? ఎవరు చెప్పారు? John the Baptist said. బాప్తిస్మ ఇచ్చే యోహాను About అన్నాడు. whom he said? ఎవరి గురించి అన్నాడు? He said about the Lord Jesus Christ. యేసు ప్రభు గురించి చెప్తున్నాడు. What did he say? ఏమన్నాడు? 3 things he said there. 3 విషయాలు అక్కడ చెప్తున్నాడు. Behold the Lamb of God, which taketh away the sin of the world. ఇదిగో లోక పాపమును మోసుకుపో దేవుని గొర్రె పిల్ల అన్నాడు. Behold him. ఆయన చూడండి అంటున్నాడు. Because he's taken the burden of sin upon him. ఓ పాపం ఒక భారం ఆయన తన మీద వేసుకున్నాడు. The burden of the Lamb, the sin of the world was laid upon him. ఓ లోక పాపం ఒక భారం అంతా కూడా గొర్రె పిల్ల మీద మోపబడింది. We read in 1 Peter chapter 1 and verse 19. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చదువుతాం. Not only the burden of the Lamb, ఆ కేవలం ఆ భారం మాత్రమే కాదు, which was your sin and my sin upon him, అది నీ నా పాపము ఆయన మీద మోపబడింది. but the blood of the Lamb, అంత మాత్రమే కాకుండా గొర్రె పిల్ల రక్తము అని మాట it చూస్తున్నాం. was pure and spotless. అది నిష్కలంకమైంది, పరిశుద్ధమైంది. No one can be saved because of their traditions, ఎవరైనా సరే వాళ్ళ వంశ పారంపర్యాన్ని బట్టి రక్షించబడరు. but by the precious blood of the Lamb of God, the Lord Jesus Christ. అయితే దేవుని గొర్రె పిల్ల మన ప్రభువైన యేసు క్రీస్తు ఒక పరిశుద్ధమైన రక్తము ద్వారానే రక్షణ. Not only the burden of the Lamb, కేవలము ఆ భారం గొర్రె పిల్ల ఒక భారం
భారం మాత్రమే the కాదు, sin of the world, లోక పాపము, the blood of the Lamb, ఓ గొర్రె పిల్ల యొక్క రక్తము, the precious value for your soul and my soul. ఓ నీ నా ఒక ప్రాణం ఒక విలువ. But thirdly, అంత మాత్రమే కాదు, మూడోది we notice the book of the Lamb. అంత మాత్రమే కాదు, గొర్రె పిల్ల సంబంధించిన పుస్తకము. Only those who have seen this Lamb of God, ఎవరైతే ఈ గొర్రె పిల్లని చూస్తున్నారు, దేవుని గొర్రె పిల్లని, slain for my sin, నా ఒక పాపము కొరకై వధింపబడాడు, the wages of my sin was taken upon him and he died instead of me. నా పాపము ఒక జీతము ఆయన మీద మోపబడి ఆయన నా కొరకై నా పాపం కొరకై And చనిపోయాడు. the blood of the Lord Jesus Christ cleanseth us from all our sin. యేసు ప్రభు రక్తము వలన ప్రతి పాపం నుంచి కడిగి So పరిశుద్ధపరుస్తుంది. those who repent of their sin, ఎవరైతే వాళ్ళ పాపం గురించి పశ్చాత్తాపం పడతారో, apply by faith the blood of the Lord Jesus Christ for the forgiveness of their sin, విశ్వాసము ద్వారా యేసు ప్రభు ఒక రక్తాన్ని ఆశ్రయించి వాళ్ళ పాప క్షమాపణ పొందుతారు. their names are written in the book of the Lamb. వారు పేరు ఆ ఒక గొర్రె పిల్ల ఒక జీవ గ్రంథములో రాయబడుతుంది. Is your name written in that? ఆ గ్రంథంలో నీ పేరు రాయబడిందా? Is your name found in the book of life? ఓ జీవ గ్రంథంలో నీ పేరు కనబడుతుందా? Because it is that book which is going to be opened, ఆ పుస్తకమే తెరవబడుతుంది. and those whose names are not found in that, అయితే ఎవరి పేరైతే ఆ పుస్తకంలో ఆ గ్రంథంలో కనబడదో, let me tell you humbly but seriously, చాలా గంభీరంగా ఈ మాట నేను మీకు if చెప్తాను. your name is not found in the book of the Lamb of life, నీ పేరు ఆ ఒక గొర్రె పిల్ల ఒక జీవ గ్రంథంలో కనబడకపోతే you will be put into the hell. నీవు ఆ ఒక నరకానికే వెళ్తావు. Hell is not meant for man. నరకము మానవుడి గురించి కాదు. Hell is meant for Satan and his fallen angels. నరకం అయితే సాతాను తనతో పడిపోయిన దేవదూతల కొరకై సిద్ధపడింది. But he want to take you and me, అయితే ఆయన నిన్ను నన్ను తీసుకొని living a life of sin and disobedience. మనమైతే పాపము అవిధేయతలో ఉన్నాం. Oh, what a privilege for us to see the slain Lamb of God. ఓ ఎంత గొప్ప ధన్యత ఆ గొర్రె పిల్ల వధింపబడిన గొర్రె పిల్లని చూచుట. That the Lord Jesus Christ died for my sin. యేసు ప్రభు నా పాపము కొరకై చనిపోయాడు. That he was buried. ఆయన సమాధి చేయబడాడు. And he rose again on the third day. మూడవ దినాన ఆయన తిరిగి లేచాడు. Today if you repent of your sin ఈ దినము నీవు నీ పాపం గురించి నువ్వు పశ్చాత్తాపపడితే, and see that the Lord Jesus Christ has taken away the burden of your sin, యేసు ప్రభు నీ పాప భారం భరించాడని ఆయన వైపు చూస్తే, apply by faith the blood of the Lord Jesus Christ, విశ్వాసము ద్వారా యేసు ప్రభు రక్తాన్ని ఆశ్రయిస్తే, your name will be written in the book of the Lamb. ఓ నీ పేరు ఆ గొర్రె పిల్ల ఒక గ్రంథంలో రాయబడి ఉంటుంది. John wanted to see the lion, యూదా ఆ సింహాన్ని చూడాలనుకున్నాడు but యోహాను. he saw the lamb as if it was slain. గాని వధింపబడిన గొర్రె పిల్లగా అతను చూస్తున్నాడు. Because of that slaying of the lamb, he prevailed and became worthy to take the scroll. ఆయన వధింపబడ్డాడు కాబట్టి ఇదిగో జయించి ఆ ఒక గ్రంథాన్ని విప్పుటకు ఆయన యోగ్యుడయ్యాడు. The lamb was very much needed. గొర్రె పిల్ల చాలా అవసరమైంది. When you read Genesis chapter 4, ఆదికాండ గ్రంథము 4వ అధ్యాయం చూస్తే, you have one lamb for one man. ఒక వ్యక్తి కొరకై ఒక గొర్రె పిల్ల. When you read Exodus chapter 12, నిర్గమాకాండం 12వ అధ్యాయంకి you వస్తే, have one lamb for one household. అక్కడ ఒక గొర్రె పిల్ల ఒక కుటుంబానికి When చూస్తాం. you read Leviticus chapter 16, లేవియాకాండం 16వ అధ్యాయానికి వస్తే, you have one lamb for one nation. అక్కడ ఒక గొర్రె పిల్ల ఒక జాతి లేకపోతే ఒక దేశము కొరకై. But praise God, అది దేవునికి స్తోత్రము. when you read John 1:29, యోహాను సువార్త 1:29 you చదివితే, don't have one lamb for one man, అక్కడ ఒక గొర్రె పిల్ల ఒక వ్యక్తి కొరకే కాదు, one lamb for one household, ఒక గొర్రె పిల్ల ఒక కుటుంబం కొరకు కాదు, or one lamb for one nation, లేకపోతే ఒక గొర్రె పిల్ల ఒక దేశం కొరకే కాదు, but one lamb for the whole world. కానీ ఒక గొర్రె పిల్ల లోకం అంతటి కొరకై. Christianity is not meant a foreign religion. ఓ క్రైస్తవత్వం అనేది ఏదో పై దేశం నుంచి వచ్చిన మతం It is కాదు. not a religion. ఇది మతమే కాదు. It is a life-changing message of gospel by the Lord Jesus Christ. యేసు ప్రభు ఒక శుభవర్తమానము, జీవితాన్ని మార్చే వర్తమానం, సందేశము క్రైస్తవం. Why we are shouting and why we are saying it with so much of concern? ఎందుకు ఇంత చింతతో ఈ మాటలు మేము చెప్తున్నాము? Because John, when he moves that curtain for a while, ఆ ఒక పరలోకములో నా తెర కొంతసేపు తీయబడి యోహాన్ చూసినప్పుడు, he records for us in verse 9, 9వ వచనం మన కొరకై రాసి అందిస్తున్నాడు. a group of the crowd of people in heaven, అక్కడ గొప్ప జన సమూహం చూస్తున్నాడు. and they are all singing
singing the new song. వారందరూ కూడా ఒక క్రొత్త పాట పాడుతున్నారు. And they are saying, thou art worthy to take the book and to open the seals thereof. వారు పాడుతూ చెప్తున్నారు, దేవా నువ్వు యోగ్యుడు, ఆ గ్రంథమును తీసుకొని ఆ ముద్రలను విప్పుటకు నువ్వు యోగ్యుడు అని For పాడుతున్నారు. thou wast slain and hast redeemed us to God by thy blood. నీవు వధింపబడి నీ రక్తము ద్వారా మమ్మల్ని విడిపించావు, దేవునికి రాజ్యముగా యాజకులుగా చేశావు. It shows a group of people. అక్కడ ఒక గుంపు కనబడుతుంది. They are singing song. వాళ్ళ పాటలు పాడుతున్నారు. It's a new song in their mouth. ఓ వాళ్ళ నోటి నుంచి కొత్త పాట వస్తుంది. It's about the worthiness of the Lamb of God. ఓ దేవుని యొక్క గొర్రె పిల్ల యొక్క యోగ్యత గురించి పాడుతున్నారు. Because he was slain and has redeemed them. ఆ గొర్రె పిల్ల వధింపబడి వారిని విడిపించాడు. Who are this group? ఈ యొక్క గుంపు, ఈ జనసమూహం ఎవరు? It is mentioned in that same verse. అదే వచనంలో రాయబడి ఉన్నది. These were the people who were redeemed by God by the blood out of every kindred, దేవుని చేత ఆ గొర్రె పిల్ల రక్తము ద్వారా ప్రతి ఒక్క జాతి నుంచి, out of every tongue, ప్రతి ఒక్క భాష నుంచి, out of every people, ప్రతి ఒక్క జనాంగము నుంచి, and out of every nation. ప్రతి ఒక్క దేశము నుంచి. I like that fourfold expression. ఈ 4 మాటలు నాకు చాలా ఇష్టమైంది. Whom he has redeemed ఎవరిని ఆయన రక్షించాడు? by his own blood, తన సొంత రక్తము ద్వారా. out of every kindred, ప్రతి జాతి నుంచి out అన్నాడు. of every tongue. ప్రతి భాష వారి నుంచి. I am speaking English. ఆ సహోదరు ఇంగ్లీష్ లో మాట్లాడతారు, Otherwise I will speak Marathi. లేకపోతే మరాఠీ మాట్లాడతారు, Or somebody would say, లేకపోతే మరొకరు అంటారు, brother, what is your language? మీ భాష ఏంటి బ్రదర్ అడుగుతారు. I say like this. నేను ఇలా అంటాను, My father tongue is Tamil. నా తండ్రి గారు తమిళ్ He మాట్లాడేవారు, was Tamilian. ఎందుకంటే ఆయన తమిళియను. My mother tongue is Marathi. సహోదరు ఒక తల్లి గారు ఒక మాతృభాష మరాఠీ, She was Maharashtrian. ఎందుకంటే ఆమె మహారాష్ట్రకి చెందింది. My Bharya Bhasha is Malayalam. ఆ సహోదరు ఒక భార్య మలయాళం మాట్లాడేది. So they ask me, who are you? అందుకే నన్ను అడుగుతూ ఉంటారు, మీరెవరు అని. So I say, I am an Indian. అందుకే నేనంటాను, నేను ఒక భారతీయుడు. So all of these different languages. ఇవన్నీ కూడా వేరే భాషలు ఉన్నాయి. I wish I could speak to you in Telugu. నేను మీతో తెలుగులో మాట్లాడితే బాగుంటుంది అనుకుంటున్నాను. Had the gift of tongues existed, I would have loved to speak to you in Telugu. భాషలు మాట్లాడే వరం ఇంకా ఉండుంటే నేను మీతో తెలుగులోనే మాట్లాడేవాడిని. With much pleading, I request you. అయినా సరే మీతో మనవి చేస్తున్నాను. When you read verse 9, 9వ వచనాన్ని చదివినప్పుడు just ask a question to yourself. మీతో మీరే ఒక ప్రశ్న వేసుకోండి. Are you one who would be found in this group? ఈ యొక్క గుంపులో చెప్పబడిన వ్యక్తిలో నీవు ఒకడు కావాలిగా? Are you the one who is saved by the slain Lamb of God? ఓ వధింపబడిన గొర్రెపిల్ల ద్వారా విమోచించబడిన వాళ్ళలో నీవు కూడా ఉన్నావా? Are you redeemed by the blood of the Lord Jesus Christ? యేసు ప్రభు రక్తము ద్వారా విమోచించబడావా? My only prayer is, నా ప్రార్థన ఏంటి అంటే, in this whole village, ఈ గ్రామం అంతా కూడా everyone, whoever you are, may be found in that group one day. నీ ఎవరైనా సరే ఒక రోజు నీవు కూడా అక్కడ కనబడాలనేదే నా ప్రార్థన. You can be. నువ్వు అక్కడ ఉండొచ్చు. You can be. నీవు అక్కడ ఉండొచ్చు. If you repent of your sin today, ఈ రోజు నీ పాపం నుంచి నువ్వు పశ్చాత్తాపపడితే, believe on the Lord Jesus Christ, యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచు, accept him as your Lord and your ఆ Savior, ప్రభుని నీ సొంత రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించు. not only you will have a new life, నీకు నూతనమైన జీవితం ఉంటుంది, అంత మాత్రమే but కాదు, you will be singing a new song. నువ్వు ఒక కొత్త పాట పాడతావు. He will give you a new name. ఆయన నీకు ఒక కొత్త పేరు ఇస్తాడు. There is therefore no condemnation to them who are in Christ Jesus. కాగా క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధియు లేదు. But Bible says, అయినా సరే బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? therefore everyone who is in Christ Jesus, he is a new creation. ఎవరైనా యేసు క్రీస్తులో ఉన్న ఆయన నూతన సృష్టి. The old has passed away. పాతది గతించిపోయింది. Behold, everything has become ఇదిగో new. సమస్తము క్రొత్తదాయను. You can come into that newness of Christ. నీవు కూడా ఆ నూతనత్వంలో రాగలవు. And then you can enjoy the blessings of God in salvation by Christ. ఆ క్రీస్తు ద్వారా ఉన్న రక్షణ అప్పుడు నీవు కూడా ఆనందించగలవు. You can be found in the group of these people who are singing that new song. ఈ కొత్త పాటలు పాడే ఈ గుంపులో నీవు కూడా ఉండొచ్చు. Those of you who are nodding their head, మీలో చాలా మంది తల ఊపుతున్నారు. that if you are truly born again, నిజంగా మీరు నూతనంగా జన్మించిన వారైతే, if you are really redeemed by the blood of the Lord Jesus, అనగా యేసు ప్రభు రక్తము ద్వారా మీరు విమోచించబడిన వారైతే, brother, you are a blessed person. నీవు ధన్యుడు సహోదరుడా. Sister, you are a blessed person. సహోదరి నీవు ధన్యురాలు. We are going to be there in heaven.
మనం ఆ పరలోకంలో ఉండబోతున్నాం. But we are concerned about them who are not really sure about their salvation. అయితే ఎవరైతే ఇంకా వారి రక్షణ గురించి నిశ్చయత కలిగి లేరో వారి కొరకై మన చింత. You can repent of your sin today. ఈ రోజే నీ పాపం గురించి నువ్వు మారు మనసు పొందొచ్చు. And trust in the Lord Jesus యేసు Christ. ప్రభువునందు విశ్వాసం ఉంచొచ్చు. I just read one verse, Revelation 5 and 7. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 7వ వచనాన్ని చదివాను. And we read one verse there, it says, and he took the book out of the hand of him who sat upon the throne. ఆ సింహాసనంలో కూర్చున్న వారి దగ్గర నుంచి ఆయన చేతి నుంచి ఆ గ్రంథముని ఆయన తీసుకున్నాడనే మాటను చదివాను. But the Bible says, అయితే బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? 7 things the Lord Jesus Christ took. 7 విషయాలు యేసు ప్రభు తన చేతిలో తీసుకున్నాడు. Though I will not have time to explain all 7. ఆ 7 విషయాలన్నీ చెప్పడానికి నాకు సమయం ఉండదు కానీ The word took in the life of the Lord Jesus comes only 7 times. యేసు ప్రభు యొక్క జీవితంలో ఆయన తీసుకున్నాడు అనే మాట 7 సార్లు వస్తుంది. This is the 7th one which we have read as the first one. ఇది మనం చదువుకున్నాం కదా, ఇది 7వది మనం చూస్తున్నాం. Because of which he became worthy. దీన్ని బట్టి ఆయన యోగ్యుడయ్యాడు. Those 6 things are spoken earlier than this. అయితే మిగతా 6 ఉన్నాయే దీనికన్నా ముందు చెప్పబడింది. To become worthy to open that scroll, ఆ ఒక గ్రంథముని విప్పుటకు యోగ్యుడిగా ఉండుటకు Bible says in Hebrews chapter 2 and verse 14, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో బైబిల్ ఏమంటుంది? that he himself took upon him the flesh and blood. ఆయనే రక్త మాంసం గల ఒక దేహాన్ని తీసుకున్నాడు. That is the first thing he took. ఆయన మొట్టమొదటి తీసుకున్నది ఇది. What do you mean by that? దాని అర్థం ఏంటి? He took upon him the flesh and blood. ఆయన తన మీద రక్తము మాంసము కలిగిన ఒక దేహాన్ని తీసుకున్నాడు. Being God, he became man. దేవుడై ఉండి ఆయన మానవుడయ్యాడు. He being of heaven came into earth. పరలోకంలో ఉన్నవాడు భూలోకానికి వచ్చాడు. One who belonged to above came below. పైన ఉన్నవాడు కిందకి వచ్చాడు. The creator became creation. సృష్టికర్త అయిన దేవుడు సృష్టి అయ్యాడు. He took upon him the flesh and blood. ఆయన తన మీద రక్తము మాంసం కలిగిన ఒక దేహాన్ని తీసుకున్నాడు. Speaks about the virgin birth of the Lord Jesus. యేసు ప్రభు ఒక కన్యక మరియం నుంచి వచ్చిన ఆ సృష్టిని చూడండి. He did not come in the form of angel. ఆయన ఒక దేవదూతలే రాలేదు. Angels also were fallen beings. ఆ దేవదూతలు కూడా పడిపోయిన వారే. He didn't become angel to save the angel. ఆ దేవదూతల్ని రక్షించడానికి ఆయన దేవదూతగా మారలేదు. You and I as human beings are superior creation of God. అయితే మనుషులుగా మనము దేవుని యొక్క సృష్టిలో చాలా శ్రేష్టమైన వారము. But when we lost all that we were supposed to have by God in faith, అయితే విశ్వాసము ద్వారా ఇవన్నీ కూడా మనం కలగాల్సిందిగానే మనం పోగొట్టుకున్నామే. God in mercy provided the way of salvation in Christ. దేవుడు తన కృపలో యేసు క్రీస్తు ద్వారా రక్షణ మనకు ఇచ్చాడు. Dear friend, he took upon him first of all the flesh and blood. ప్రియ సహోదరుడా, మొట్టమొదటిగా ఆయన రక్త మాంసం గల ఒక దేహాన్ని తీసుకున్నాడు. That speaks about the incarnation of the Lord Jesus. ఆ యేసు ప్రభు ఈ లోకంలో దిగి వచ్చుట అనే విషయాన్ని చూస్తున్నాం. We are all born through the lineage of Adam. మనందరం కూడా ఆదాము వంశం నుంచి వచ్చిన వారమే. That's why the sin link of Adam is in us. అందుకే ఆదాములో ఉన్న పాపము మనలో కూడా ఉంది. By one man sin came into the world. ఒక మనుషుడి ద్వారా పాపం ఈ లోకంలోకి వచ్చింది. And because of sin death passed upon him. పాపమును బట్టి మరణం వచ్చింది. And that came upon every one of us. అలాగే మరణం ప్రతి ఒక్కరి మీద వచ్చింది. But there came the Lord from heaven. అయితే పరలోకం నుంచి ప్రభు వచ్చాడు. He started a different line. ఆయన వేరే ఒక వంశాన్ని ప్రారంభించాడు. He did not come through Adam's lineage. ఆదాము ఒక వంశావళి నుంచి ఆయన రాలేదు. That's why he was born of a virgin. అందుకే ఒక కన్యక ద్వారా ఆయన పుట్టాడు. Conceived by the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించి Started a new line. ఒక నూతనమైన ఒక వంశాన్ని ఆయన ప్రారంభించాడు. వంశవళిని ప్రారంభించాడు. What we lose in first Adam, ఏదైతే మనము మొదటి ఆదాములో పోగొట్టుకున్నామో we might receive by faith in second or the last Adam. అయితే విశ్వాసం ద్వారా కడపటి ఆదమైన ప్రభుయేసు క్రీస్తులో అది పొందవచ్చు మనం. That's why the first one is said to be the first man. అందుకే మొదటి ఆదాము మొదటి వ్యక్తి అని చెప్తే The Lord Jesus Christ said as second man. యేసు ప్రభు రెండో ఆదాముగా రెండో వ్యక్తిగా ఆయన వస్తున్నాడు. Adam is said to be the first Adam. ఆదాము అనేది మొట్టమొదటి ఆదాము ఆయన. But Jesus Christ is said to be the last Adam. యేసు ప్రభు కడపటి ఆదాము. There is going to be no other way.
ఇంకా మరి వేరే మార్గం లేదు. Jesus Christ took upon him the flesh and blood. యేసు ప్రభు అది రక్తము మాంసము కలిగిన దేహాన్ని ఆయన You తీసుకున్నాడు. may wonder, why brother, why are you saying that so much? మీరు అనుకోవచ్చు, సహోదరా ఎందుకు ఈ మాటలు చెప్తున్నావు? Because if you read 1 Corinthians chapter 15 and verse 50, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 50వ వచనం చదివితే the Bible says, బైబిల్ అంటుంది, flesh and blood cannot inherit the kingdom of God. రక్త మాంసము దేవుని రాజ్యంలోకి పాలువారిగా కాలేరు It అన్నాడు. was impossible for any man by his flesh and blood to know God. ఏ వ్యక్తి కూడా తన రక్త మాంసం ద్వారా తన దేహము ద్వారా దేవుని తెలుసుకోవడం By అసాధ్యం. flesh and blood to please God. ఈ తన దేహము ద్వారా దేవునికి ఇష్టంగా ఉండడం అసాధ్యము. Whatever we do in our body, మన దేహంలో మనం ఏదైతే జరిపిస్తున్నామో, however good that may be, ఎంత మంచి పనైనా సరే, maybe good works or good deeds, మంచి క్రియలు కావచ్చు, whatever you do in your body, మీ దేహంలో మీరు ఏ జరిపించినా we cannot please God. దాని ద్వారా దేవునికి ఇష్టంగా మనం ఉండలేము. We cannot reach to God. దేవుని దగ్గరికి మనం చేరలేము. Because in our flesh there dwells nothing good. ఎందుకంటే మన దేహంలో మంచిది ఏదీ లేదు. Whatever we try to do good in our flesh, మన దేహంలో ఏ మంచి మనం చేయాలనుకున్నా there is sin in that. దాంట్లో పాపం ఉంటుంది. So because I need good but sin in that, God cannot accept it. దాంట్లో మంచిది ఏమీ లేదు, దాంట్లో పాపం ఇమిడి ఉంది కాబట్టి దేవుడు దాన్ని స్వీకరించలేడు. In such a helpless state when we were, అటువంటి నిస్సహాయమైన స్థితిలో మనం ఉంటుండగా God, దేవుడు Christ Jesus, took upon him flesh and blood. దేవుడు యేసు క్రీస్తునందు రక్తము మాంసం గల ఒక దేహాన్ని తీసుకున్నాడు. Should we not be thankful to him? దీని గురించి ఆయనకి ఎంతగా మనము కృతజ్ఞతాస్తుతులు Because చెల్లించాలి. Galatians chapter 4 and verse 4 says, గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, when the fullness of time came, కాలము సంపూర్ణమైనప్పుడు he was born under law, born of a virgin. ఆ ధర్మశాస్త్రము క్రింద ఒక కన్యకతో ఆయన ఈ లోకానికి వచ్చాడు. He came for you and for me. నా కొరకై నీ కొరకై ఆయన వచ్చాడు. Will you look at him? ఆయన వైపు చూస్తావా? Will you thank him for taking that form of man? నీ కొరకై ఆయన మానవుడిగా వచ్చాడే, ఆయనకి నీ యొక్క కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావా? Coming for you and me in the flesh and blood. నీ కొరకై నా కొరకై ఆయన రక్త మాంసం గలవాడయ్యాడు. How shall we be thankful to him? ఎంతగా మనం ఆయనకి మన కృతజ్ఞతాస్తుతులు I చెల్లించాలి. said 7 things that he took. నేను 7 విషయాలు ఆయన తీసుకున్నాడని చెప్పాను Just కదా. talk the 7th one. 7వది మనం మాట్లాడాము. He took the scroll, ఆయన గ్రంథముని తీసుకున్నాడు. the thing that made him worthy to for that, దాని కొరకై ఆయన ఎలా యోగ్యుడయ్యాడో, to redeem a people ప్రజల్ని విమోచించుటకు, from every kindred and tongue and people and nation. ప్రతి భాష నుంచి, ప్రతి జాతి నుంచి, ప్రతి దేశం నుంచి ప్రజల్ని విడిపించుటకు. It's because first of all he took upon him the flesh and blood. మొట్టమొదటిగా ఆయన రక్త మాంసము గలవాడయ్యాడు. If you read Philippians chapter 2 verses 5 to 7, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి 7 వచనాలు చదువుకుంటే, there we read he took upon him secondly the form of a servant. రెండోది అక్కడ ఆయన దాసుని స్వరూపము ధరించాడని చూస్తున్నాం. He took upon him flesh and blood, ఆయన రక్త మాంసము గలవాడయ్యాడు. but he took upon him the form of a servant. రెండోది ఆయన దాసుని స్వరూపము ధరించాడు. What do you mean by that? దాని అర్థం ఏంటి? The servant of Jehovah, యెహోవా ఒక సేవకుడు, the son of God became servant of Jehovah. దేవుని యొక్క కుమారుడు యెహోవా సేవకుడిగా మారాడు. He became the servant of gospel. సువార్త సేవకుడిగా ఆయన మారాడు. As a servant he finished the work on the cross of Calvary. సేవకుడిగా కల్వరిలో ఆయన ఆ పని నెరవేర్చాడు. There are many good titles which are meant because of his character. ఆయన స్వభావాన్ని బట్టి చాలా విషయాల గురించి చెప్పబడుతున్నాయి. Have you thought about this title? అయితే దీని గురించి, ఈ బిరుదు గురించి ఆలోచన చేశావా? Jesus Christ is God our savior. యేసు ప్రభు దేవుడు మన రక్షకుడు. How did he get that title God our savior? దేవుడు మన రక్షకుడు అనే ఒక బిరుదు ఎలా వచ్చింది? All of the titles are because of his inheritance, because of his nature, because of his character. మిగతా బిరుదన్ని కూడా ఆయన స్వభావాన్ని బట్టి మనం చూస్తున్నాం. But when he said as God our savior, అయితే ఆయన దేవుడు మన రక్షకుడు అని చెప్పబడుతున్నప్పుడు, dear friend, he had to do the work of saving of souls
and die on the cross of ప్రియ Calvary. సహోదరా, ఇదిగో రక్షణ కార్యాన్ని, ఆత్మల రక్షణ కార్యాన్ని ఆ కలువరి మీద ఆయన చేసి నెరవేర్చాడు కాబట్టి He took upon him the flesh and blood. ఆయన రక్త మాంసము గలవాడయ్యాడు. He took upon him the form of a servant. ఆయన దాసుని స్వరూపము ధరించాడు. You read Matthew chapter 8 verse 16 and 17. మత్తయి సువార్త 8వ అధ్యాయం 16, 17 వచనాలు He చదివితే himself took our infirmities and bare our diseases or ఆయన- sicknesses. ఆయన తానే మన అపరాధములు మన దోషములు భరించిన వాడుగా ఉన్నాడు. He took all our weaknesses and sicknesses. మన బలహీనతలు మన రోగాల్ని భరించిన వాడే As it was prophesied by Isaiah ఆ యెషయా తన గ్రంథములో ప్రవచనంగా చెప్పాడు. in chapter 53 and verse 5. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5వ వచనంలో But he was wounded for our transgression. ఓ మన అపరాధము కొరకై ఆయన కొట్టబడ్డాడు అని He చూస్తున్నాం. was bruised for our iniquities. మన యొక్క దోషముల కొరకై ఆయన నలగొట్టబడ్డాడు. The chastisement of our peace was upon him. ఓ మన సమాధానంకి ఆయన కొట్టబడాలని And చూస్తున్నాం. with his stripes we are healed. ఆయన దెబ్బల చేత మనము స్వస్థత పొందాం. He himself bore our sins, ఆయన says తానే Peter, మన పాపముని భరించాడని in చూస్తున్నాం. his own body on the tree. ఓ తన దేహంలో ఆ ఒక మ్రాను మీద That being dead to sins, we should live unto righteousness, by whose stripes ye are healed. పాపం గురించి చనిపోయి నీతి గురించి మనం బ్రతికినట్లు ఇదిగో ఆయన ఒక దెబ్బల చేత మనకి స్వస్థత వచ్చింది. What is that he took? ఆయన ఏం తీసుకున్నాడు? He took our infirmities and our sicknesses. మన రోగాల్ని మన బలహీనతని ఆయన తీసుకున్నాడు. Some people think that speaks about the physical sicknesses. చాలా మంది ఏమనుకుంటారంటే భౌతికమైన రోగాల గురించి చెప్తున్నారేమో అని. And that's why some of them have started a ministry with oil and water. అందుకే చాలా మంది నూనెతో అలాగే నీరుతో కొంత పరిచర్యను ప్రారంభిస్తున్నారు. And made a business out of it. ఆ దాంట్లో గొప్ప వ్యాపారం చేస్తున్నారు. Please forgive me for that. ఓ నన్ను క్షమించండి. He has taken our infirmities and sicknesses for sure. ఆయన మన రోగాల్ని బలహీనత భరించాడు వాస్తవమే. And only because of that we can have entrance in heaven. దాన్ని బట్టి పరలోకంలో మనకు ప్రవేశం కలుగుతుంది. My brother, my sister, నా ప్రియ సహోదర సహోదరి, listen to this statement now. అయితే దీన్ని జాగ్రత్తగా ఈ మాటను ఆలకించండి. The miracle working power given in the first century, the earliest church, is not found today. అయితే ఆ మొదటి శతాబ్దంలో ఉన్న సంఘానికి అద్భుతాలు చేసే ఒక వరమైతే ఇవ్వబడిందో ఇప్పుడు లేదు. But the miracle working power of God is never ceased. అయితే దేవుడు అద్భుతాలు చేసే శక్తి, దేవుని శక్తి ఎప్పుడు కూడా ఆగదది. He can do the miracle even today. ఇప్పుడు కూడా ఆయన అద్భుతాలు చేయగలడు. He can heal the sick even today. రోగాల్ని ఇప్పుడు కూడా ఆయన బాగు చేయగలడు. His power can never be seized. ఆయన శక్తి ఎప్పుడు కూడా ఆగదు. You pray by faith. విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేయి. He can heal you even today. ఇప్పుడు కూడా నిన్ను ఆయన స్వస్థపరచగలడు. But what is spoken here is, అయితే ఇక్కడ ఏం చెప్పబడింది? today many of us are weak and sick in our bodies. నేడు మనలో చాలా మంది దేహంలో రోగము బలహీనత కలిగి ఉన్నాం. Some are crying for their father or mother or children. చాలా మంది వాళ్ళ తల్లిదండ్రుల గురించి పిల్లల గురించి ఏడుస్తున్నారు. If you believe in the Lord Jesus, నువ్వు యేసు ప్రభువు యందు విశ్వాసం if you ఉంచినవాడైతే, repent of your sin today, నీ పాపం గురించి పశ్చాత్తాపపడితే you know what's going to happen? అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? He who has taken our weaknesses and sicknesses, మన యొక్క బలహీనతను రోగాన్ని భరించిన వాడు one day when we are taken in heaven to be with him, ఒక రోజు ఆయనతో పాటు పరలోకమునకు మనం కూడా కొనుకోబడినప్పుడు, dear friend, we will have no weaknesses and sicknesses in heaven. అప్పుడు పరలోకంలో మనకి ఎటువంటి బలహీనత రోగం ఉండదు. I see many parents are crying for their sick children. నేను చాలా తల్లిదండ్రులు చూశాను, వాళ్ళు బలహీనంగా రోగంలో వాళ్ళ పిల్లల గురించి ఏడ్చేవారుగా I ఉంటారు. wish I could be of some help to them. వారికి ఏ విధంగా నేను సహాయం చేయగలిగితే బాగుందని అనుకుంటున్నాను. But what a hope it is for us. అయితే మనకు ఒక గొప్ప నిరీక్షణ ఉంది. In heaven we will have a perfect body. పరలోకంలో ఒక పరిపూర్ణమైన దేహంతో మనం ఉంటాం. And all our weaknesses and sicknesses will be left behind. మన ఒక రోగము, మన ఒక బలహీనత అంతా కూడా ఇక్కడే విడిచిపెట్టబడుతుంది. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Praise God for that. దాన్ని బట్టి దేవునికే మహిమ. How can that happen to us? అది ఎలా జరుగుతుంది? Because Christ took upon him the flesh and blood. ఎందుకంటే యేసు ప్రభు మన కొరకై రక్త మాంసము He గలవాడయ్యాడు. took upon him the form of a servant. మన కొరకై దాసుని స్వరూపం ధరించాడు. He took upon himself our weaknesses and our sicknesses. ఆయన తానే మన బలహీనతలు, మన రోగమును ఆయన భరించిన వాడుగా When I కనబడుతున్నాడు. read Matthew's Gospel chapter 14 and verse 19, మత్తయి సువార్త 14వ అధ్యాయం
19వ వచనాన్ని చదివితే he took in his hand 5 loaves and 2 fishes. ఆయన తన చేతిలో 5 రొట్టెలు 2 చేపలు తీసుకున్నాడు. Oh, little of that lad was much to feed the 5,000. ఆ చిన్నవాడు ఒక భోజనము 5,000 మందికి తినిపెట్టడానికి సరిపోయింది. What lesson I learned there is, అక్కడ నేను ఏం నేర్చుకుంటాను అంటే that is the only miracle written in all 4 gospels. ప్రతి సువార్త లేకపోతే 4 సువార్తలో రాయబడిన ఏకైక అద్భుతం యేసు ప్రభు చేసింది రాయబడింది. That day, ఆ రోజు that mother, ఆ ఒక తల్లి as usual working in kitchen, ఆమె కిచెన్ లో పని చేస్తూ the routine and mundane work, ఆ తన రోజు చేస్తున్న పని, but when she knew that her son has a desire to go to listen to the Lord Jesus, తన కుమారుడు యేసు ప్రభు మాటలు వినడానికి వెళ్తాడని ఆశ కలిగిన వాడై, she said, my son, ఆమె అన్నది, కుమారుడా, I'll bake this loaves for you. ఈ రొట్టెలు నేను తయారు చేస్తున్నాను, Take this loaves, ఈ రొట్టెలు తీసుకో, take this fishes, ఈ చేపలు and తీసుకెళ్ళు. when you go behind him, నువ్వు ఆయన వెంబడి వెళ్తున్నప్పుడు whenever you are hungry, నీకు ఎప్పుడైనా ఆకలేస్తే please open it and eat it. దీన్ని తీసుకొని తిను అన్నాడు. But you go behind him, అయినా సరే ఆయన వెంబడించు, you listen to him, ఆయన చెప్పిన మాటలు your life will be changed. నీ జీవితం మారుతుంది. Where are such mothers today? నేటి దినాల్లో అటువంటి తల్లులు ఎక్కడున్నారు? You know what happened that day? ఆ రోజు ఏం జరిగిందో తెలుసా? I'm always surprised when I read నేను చదివినప్పుడు చాలా నాకు ఆశ్చర్యం కలుగుతుంది. that mother, when she was doing her mundane routine work in the kitchen, యథావిధిగా తల్లి తన పని ఆ వంటగదిలో చేస్తుండగా would have never ever expected that she will be spoken all through the ages. ఆమె ఇలాగా ప్రతి చోట సంవత్సరాల తరబడి ఆమె గురించి చెప్పబడుతుందని ఎప్పుడు అనుకోలేదు. She never thought that her name will go into the history. తన పేరు చరిత్రలో నమోదవుతుందని తను ఎప్పుడు అనుకోలేదు. Even today we are talking about her. ఈ రోజు కూడా ఆమె గురించి మాట్లాడుతున్నాం. What a mother! ఎంత గొప్ప What తల్లి, a blessed mother! ఎంత ధన్యురాలైన ఆ తల్లి. Sending her children to go behind the Lord Jesus. తన ఒక పిల్లవాడిని యేసు ప్రభు వెంబడించి వెళ్ళు అని చెప్తుంది. Dear sisters, ప్రియ సహోదరులారా, when you are working in the kitchen, మీరు వంటగదిలో పని you చేస్తున్నప్పుడు, are sweating there, అక్కడ చెమటలు కారుతున్నప్పుడు, preparing 3 times a day. 3 పూట్ల ఆహారం You సిద్ధపడుతున్నప్పుడు, may be tired of doing that every day. ప్రతి రోజు ఆ పని చేసి మీరు అలసిపోయే వారిగా ఉంటారేమో. But let me tell you, కానీ నేను చెప్తున్నాను, even that small work which you do as a routine, ప్రతి రోజు యథావిధిగా మీరు చేసిన ఆ చిన్న పనైనా do it in the name of the Lord and for the glory of God. అయితే దేవుని పేరిట ఆయన మహిమ కొరకే చేయండి. It is going to be a great blessing for you. అది మీ కొరకే గొప్ప ఆశీర్వాదంగా ఉంటుంది. He took in his hand 5 loaves and 2 fishes. ఆయన తన చేతిలో 5 రొట్టెలు 2 చేపలు తీసుకున్నాడు. Sixthly, ఆరోది what did he take? ఇంకేం తీసుకున్నాడు? He took the towel, says the Bible. బైబిల్లో ఆయన ఒక టవల్ తీసుకున్నాడు. ఆ తువాల్ అంటాం కదా అది. John 13 verse 4 and 5. యోహాను సువార్త 13వ అధ్యాయం 4-5 In వచనాలు. that upper room, ఆ మేడగదిలో when nobody was ready to rise up ఎవరు కూడా ఆ భోజనం పంక్తి నుంచి నిల్చోవాలనుకోవట్లేదు, to do the menial work of a bond servant, ఒక బానిసగా ఒక చాలా తక్కువ పని చేయుటకు Lord Jesus Christ got up. యేసు ప్రభు అక్కడ లేచాడు. He took the towel, ఆయన తువాలు తీసుకున్నాడు, he took the basin, ఆ ఒక పాత్ర he తీసుకున్నాడు, washed the feet of the disciples, శిష్యుల యొక్క పాదాలను ఆయన కడిగాడు, and he wiped with the towel. ఆ తువాలతో వాళ్ళ పాదాలను తుడిచాడు. There are great lessons to learn from that. చాలా గొప్ప పాఠం అక్కడి నుంచి కూడా నేర్చుకోవాల్సింది. But one thing I want to tell, ఆయన ఒక మాట చెప్తున్నాను. he turned to his disciples ఆయన తన శిష్యులను చూసి and he said to them, ఆయన వాళ్ళతో ఇలాగ అన్నాడు, you call me Lord and Master, మీరు నాకు బోధకుడా ప్రభువా అంటున్నారు, and you do well. మీరు సరైన చెప్తున్నారు. But I am so, నేను అటువంటి వాడిని, do what I have done. నేను ఏదైతే చేస్తున్నానో మీరు అదే చేయండి అంటే, What you call, you do that as I have done to you. నేను మీకు చేసినట్లుగానే మీరు ఒకరితో అలా చేయుడి అన్నాడు. He took upon him that towel. ఆయన ఆ తువాలు తీసుకున్నాడు. What a wonderful thing that was. అదెంత అద్భుతమైన విషయం. Soon after that, దాని తర్వాత as he sixthly ఆరోదిగా took the bread and wine. ఆ రొట్టె ఆ ద్రాక్షారసం నుంచి తీసుకున్నాడు. Luke's Gospel chapter 22 verse 19 and 20. లూకా సువార్త 22వ అధ్యాయము 19-20 వచనాలు. He took the bread in his hand. ఆయన తన చేతిలో రొట్టెని తీసుకున్నాడు. And he said, this is my body. ఇది నా దేహము అన్నాడు. It is given for you. ఇది మీ కొరకే ఇవ్వబడుతుంది. Do this in remembrance of నన్ను me. జ్ఞాపకము చేసుకోవడానికి దీన్ని చేయుడి అన్నాడు. He took the cup.
అలాగే పాత్ర And తీసుకున్నాడు. he said, "This is the blood of the new covenant, ఇది నూతన నిబంధనలో నా రక్తము అన్నాడు. which is shed for your remission of your sins. మీ పాపముక క్షమాపణ కొరకై చిందించబడుతున్న రక్తము. Do this in remembrance of me till I come." నేను వచ్చే పర్యంతము నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయుడి అన్నాడు. He handed over that bread and wine to the disciples in that upper room. ఆ మేడగది మీదలో ఆ శిష్యులకి ఆ రొట్టె రసాన్ని ఆయన అందజేశాడు. Even today, the church, the assembly, every first day of the week, gather around these two emblems. ఇప్పుడు కూడా ప్రతి సంఘము ఆదివారము మొట్టమొదటి వారపు దినములో కూడి దాని జ్ఞాపకం What does that చేసుకుంటారు. speak to us? ఇది మనకి ఏం చెప్తుంది? As I come to conclusion of this message, ఈ యొక్క వాక్యము ఒక ముగింపులోకి నేను just వస్తున్నాను. listen carefully. చాలా జాగ్రత్తగా ఆలకించండి. Remember that day ఆ రోజుని జ్ఞాపకం ఉంచుకోండి. when that bad woman, vile woman, she allowed the spies to lodge in her house. ఆ ఒక చాలా చెడ్డగా ఉన్న ఆ ఒక వేశ్య ఇదిగో వేగులు వారిని తన గృహాల్లో దాచి ఉంచిన ఆ రోజు We read about her in Joshua chapter 2. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయంలో చదువుతున్నాం కదా. She heard about Jehovah God. యెహోవా దేవుని గురించి ఆమె విన్నది. She heard about his miracle working power. ఆయన గొప్ప అద్భుతము చేసే శక్తి గురించి విన్నది. A fear gripped in her heart. తన హృదయంలో ఎంతో భయం కలిగింది. She knew that the spies have come to invade the Jericho. ఆ ఎరిగో పట్టణాన్ని చుట్టుకు ఈ వేగులు వారు వచ్చారు, దాడి చేస్తారు తెలుసు. And the defeat is for sure. మేము తప్పకుండా ఓడిపోతామని She తెలుసు. will be defeated and dying along with the rest of those in Jericho. ఎరికోలో మిగతా వారితో ఆమె కూడా మరి ఓడిపోయి చంపబడుతుందని తెలుసు. She allowed the spies to lodge in her house. ఈ వేగులు వారిని తన గృహంలో చేర్చుకున్నది. And as the spies were living, అయితే వారు అక్కడ ఉంటుండగానే you know what happened? వాళ్ళు వెళ్తుండగానే She held them. వాళ్ళని పట్టుకున్నది. She said, "I know God is going to do this for which you came. మీరు ఏ ఉద్దేశంకి అయితే వచ్చున్నారో దేవుడు ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తాడు. But let not this judgment fall upon me and my household. అయితే నేను నా కుటుంబం మీద ఈ తీర్పు రాకుండా I ఉండనట్లు repent of my sin. నా పాపం గురించి నేను I పశ్చాత్తాపడుతున్నాను. confess that I am a sinful woman. నేను పాపాత్మురాలని నేను ఒప్పుకుంటున్నాను. Give me a sign, give me a token అయితే నాకు ఒక చిహ్నము లేకపోతే ఒక గుర్తు ఇవ్వండి. that when the judgment of Jericho comes, I will be saved with my household." యెరికో మీద తీర్పు వచ్చినప్పుడు నేను నా ఇంటి వారు రక్షించబడినట్లు. You know what the spies did? అయితే ఆ వేగులు వారు ఏం చేశారు తెలుసా? They gave her a scarlet thread. ఒక ఎర్రపు ఒక వస్త్రము ఇచ్చారు, ఒక దారం ఇచ్చారు. She took that scarlet thread ఆ ఎర్రపు దారం తీసుకున్నది. and that scarlet red thread she tied to her window. ఆ ఎర్రపు ఒక దారము ఆ ఒక కిటికీ మీద ఆమె కట్టింది. Morning, afternoon, evening, ఉదయము మధ్యాహ్నం సాయంత్రము she would look at that scarlet thread ఆ ఒక ఎర్రపు దారంను చూస్తుంది. and she would say to herself three things. ఆ మూడు విషయాలు తనతో చెప్తుంది. What she would say to her? ఏం చెప్తుంది? That looking at that scarlet ఆ thread, ఎర్రపు దారపును చూసి somebody had come here. ఒకళ్ళు ఇక్కడ వచ్చారు, Somebody has gone from here. వారు ఇక్కడి నుంచి వెళ్ళారు, And that somebody is going to come for sure here. వారు మరలా ఇక్కడ తిరిగి రాబోతున్నారు. Three things she said. మూడు విషయాలు ఆమె చెప్తుంది. Somebody had come. ఎవరో ఇక్కడికి వచ్చారు, Somebody has gone. ఎవరో ఇక్కడి నుంచి వెళ్ళారు, And somebody is going to come. ఎవరే మరలా తిరిగి రానై ఉన్నారు. We don't know how much time it took. మనకు తెలియదు ఎంత సమయం పట్టిందో. But by the time the invasion of Jericho came, యెరికో మీద వారు దాడి చేసినప్పుడు she called all her household దానికి ముందే తన ఇంటిలో ఉన్న వారందరినీ ఆమె పిలిచింది. in her house తన ఇంటిలో under the shelter of that scarlet thread. ఆ ఎర్రపు ద్వారపు ఒక క్రింద, My brother, my sister, నా ప్రియ సహోదర సహోదరి, dear friend, listen carefully. ప్రియ స్నేహితుడా జాగ్రత్తగా ఆలకించు. Because of which her name has gone into the list of the heroes of faith. ఆ కారణాన్ని బట్టి విశ్వాస వీరి పట్టికలో ఆమె పేరు కూడా కనబడుతుంది. Because of which her name has gone into the genealogy of the Lord Jesus. ఆ కారణాన్ని బట్టి ఆమె పేరు యేసు ప్రభు యొక్క వంశావళిలో కనబడుతుంది. Praise God for what she has done. ఆమె చేసిన కార్యాన్ని బట్టి దేవుని స్తుతించండి. Today God has not given us a scarlet thread. ఆ దేవుడు ఇప్పుడు మనకు ఒక ఎర్రపు దారము ఏమీ ఇవ్వలేదు. He has given us this bread and wine. ఆయన
ఈ రొట్టె రసాన్ని మనకిచ్చాడు. He took the bread and wine. ఆ రొట్టె రసాన్ని తీసుకొని He gave it to the disciples. శిష్యులకి ఇచ్చి, When he said, "Do this in remembrance of me," నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఇలా చేయడి అన్నప్పుడు, we also week by week do the same three things. ప్రతి వారము మనము కూడా ఈ మూడు విషయాల్ని జ్ఞాపకం But చేసుకుంటాం. we don't say like her somebody, ఎవరో అని ఆమెలాగా మన అనము, but we say like this, అయితే మనం ఇలాగంటాం, that the Lord Jesus Christ had been here. యేసు ప్రభు ఇక్కడ వచ్చాడు. Praise God for that. దేవునికి స్తోత్రం దాన్ని That బట్టి. Lord Jesus Christ has gone from here. ఆ యేసు ప్రభు ఇక్కడి నుంచి పరలోకానికి వెళ్ళాడు. And thirdly, the Lord Jesus Christ is going to come back again. ఆ మూడోది యేసు ప్రభు మరలా తిరిగి రానే ఉన్నాడు. Amen. He is going to come back soon. ఆమేన్. ఆయన తిరిగి రానే ఉన్నాడు అతి త్వరలో. But when he comes, కానీ ఆయన వచ్చినప్పుడు will you be found in him? ఆయనలో నువ్వు ఉంటావా? Are you living under the shelter of that scarlet thread? ఆ ఎర్రపు దారపు క్రింద నువ్వు ఉన్నావా? Which speaks about the sacrifice of the Lord Jesus. అది యేసు ప్రభు ఒక బలియాగాన్ని సూచిస్తుంది. You can come, brother. సహోదరా నువ్వు రావచ్చు. Sister, you can come today. సహోదరి నువ్వు ఈవేళ రావచ్చు. You can repent of your sin. నీ పాపం గురించి నువ్వు పశ్చాత్తాపడొచ్చు. You can say, "I want to be under the shelter of that blood of the నేను Lord ఆ ఒక Jesus." యేసు ప్రభు ఒక రక్తం క్రింద ఉండాలని నువ్వు అనొచ్చు. And if you are saved, నువ్వు రక్షించబడే bring your brother, నీ సహోదరుని bring తీసురా, your sister, నీ సహోదరుని bring తీసురా, your husband, నీ భర్తని bring your తీసురా, wife, నీ భార్యని bring తీసురా, your son, నీ కుమారుని తీసురా, bring your daughter. నీ కుమార్తెని తీసురా. Cry for their salvation. వాళ్ళ రక్షణ కొరకై కన్నీరు కార్చు. Bring them together వాళ్ళందరినీ కూడా సమకూర్చు. under the shelter of the blood of the Lord Jesus. వాళ్ళందరినీ కూడా యేసు ప్రభు ఒక రక్తం క్రింద తీసురా. Otherwise it will be delayed. లేకపోతే ఆలస్యమైపోతుంది. Because the Lord Jesus Christ is going to come back soon. ఎందుకంటే యేసు ప్రభు అతి త్వరలో రానే ఉన్నాడు. Even so, come Lord Jesus. అవును ప్రభువా రమ్ము అన్నా. Because of the 6 things that he took, ఈ 6 విషయాలు యేసు ప్రభు తీసుకున్నాడు. he was found worthy to take the scroll. దీన్ని బట్టి ఆయన ఆ గ్రంథమును తీసుకోవడానికి యోగ్యుడయ్యాడు. What we have lost in Adam, ఆదాములో ఏదైతే పోగొట్టుకున్నామో we can gain more than that in the Lord Jesus దానికన్నా Christ. రెట్టింపు యేసు ప్రభువులో మనము కనుగొంటున్నాం. Only if you repent of your sin. అయితే కేవలము నీ పాపం గురించి నువ్వు పశ్చాత్తాపడితే, Now you have to say, ఇప్పుడు నువ్వు అనాలి, Lord, I am a sinner. ప్రభువా నేను ఒక పాపిని, Forgive my sin. నా పాపమును క్షమించు. I believe in the Lord Jesus Christ, నేను యేసు ప్రభువునందు విశ్వాసం ఇస్తున్నాను. who took upon him the flesh and blood. ఆయన నా కొరకై రక్త మాంసం గలవాడయ్యాడు. He took the form of servant. నా కొరకై ఆయన దాసుల స్వరూపం He ధరించాడు. took upon him the infirmities and sicknesses. నా కొరకై నా రోగాన్ని బలహీన ఆయన భరించాడు. He took 5 loaves and 2 fishes. 5 రొట్టెలు 2 చేపలు ఆయన తీసుకున్నాడు. He took the towel. ఆయన ఆ తువాలు He తీసుకున్నాడు. took the bread and wine. ఆ రొట్టె రసాన్ని ఆయన తీసుకున్నాడు. Now he is worthy to take the scroll. ఇప్పుడు ఆ గ్రంథమును తీసుకోవడానికి ఆయన యోగ్యుడు. I want to be in the group of that company of people who are singing that new song. ఆ కొత్త పాట పాడుతున్న ఆ గుంపులో నేను కూడా ఉండాలనుకుంటున్నాను. From this simple ordinary village, ఈ సామాన్యమైన ఒక గ్రామం నుంచి, whatever may be your background, మీరు ఏ నేపథ్యంలో చెందిన వారైనా, today if you trust in the Lord Jesus, ఈ రోజు యేసు ప్రభువునందు మీరు విశ్వాసం ఉంచితే you will be saved. నువ్వు రక్షించబడతావు. And you will be in that heaven along with this company of God's people singing that new song. దేవుని గుంపులో ఈ క్రొత్త పాట పాడుతున్న దేవుని ప్రజల గుంపులో నీవు కూడా ఉంటావు. As I say this to you, ఈ మాటలు నేను చెప్తుండగా, thank God I will be there. దేవునికి స్తోత్రం నేను అక్కడ ఉంటాను. Thank God my dear brother will be there. దేవునికి స్తోత్రం సహోదరుడు కూడా అక్కడ Thank ఉంటారు. God there are many who will say I am saved and I will be there. దేవునికి స్తోత్రం మనలో చాలా మంది నేను రక్షించబడాను, నేను అక్కడ ఉంటాను అని చెప్పగలను. May every one of you have the assurance of the salvation. మీలో ప్రతి ఒక్కరు కూడా ఈ రక్షణ నిశ్చయత కలిగి ఉండాలని. Turn to the Lord Jesus now, ఇప్పుడే యేసు ప్రభు వైపు తిరగండి. who took these 7 things for us. ఈ 7 విషయాలను మన కొరకే తీసుకుని Will you take a step of faith? ఒక విశ్వాసపు అడుగు వేస్తావా? Will you take a step of repentance? నువ్వు మారు మనసు పశ్చాత్తాపం పొందుతావా? Will you take a step of confession? ఒప్పుకోలు దగ్గరికి వస్తావా? Will you tie that scarlet thread in your heart? నీ హృదయంలో ఆ ఎర్రపు దారపు నువ్వు కడతావా? You will be saved and your household. నీవు నీ ఇంటి వారు రక్షించబడతారు. May the good Lord bless his word to every one of మన us. మంచి ప్రభు ఈ మాటల్ని మనందరి కొరకే దీవించును గాక. Amen. ఆమేన్.